ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్లో స్టేట్మెంట్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. అదే క్వశ్చన్స్ అయితే కాస్త కష్టంగా ఉంటుంది. ఎందువల్లంటే వాటి యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది కనుక. మరి క్వశ్చన్స్ ఉన్నట్లయితే అప్పుడు ఎలా? అవి కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఈ వీడియో లెసన్ పూర్తిగా మీరు చూసిన తర్వాత మీరు కూడా అటువంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఫ్రేమ్ చేస్తారు. అటువంటి వాటిని ఎంబెడెడ్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఒక క్వశ్చన్స్తో పాటు ఇంకొక క్వశ్చన్ మనం అడిగినట్లయితే ఆ రెండింటిని కలిపి మిక్స్ చేసి ఒక లాంగ్ క్వశ్చన్గా మనం ఫ్రేమ్ చేసినట్లయితే అటువంటి వాటిని ఎంబెడెడ్ క్వశ్చన్స్ అంటారు. వాటి గురించి మనం డీటెయిల్గా ఈ వీడియో లెసన్లో తెలుసుకోబోతున్నాం. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో క్వశ్చన్స్లో వేరొక క్వశ్చన్స్ ఉన్నట్లయితే వాటిని ఎంబెడెడ్ క్వశ్చన్స్ అంటారని. సాధారణంగా ఇంగ్లీష్లో క్వశ్చన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? వెర్బ్ ఉండి సబ్జెక్ట్ ఉండి ఆబ్జెక్ట్గా ఉంటుంది. వెర్బ్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్గా మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ స్ట్రక్చర్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం H/AW వర్డ్స్తో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఆ క్వశ్చన్స్తో వేరొక క్వశ్చన్ ఎలా కంబైన్ చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సో H/AW వర్డ్స్తో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు సాధారణంగా ఏదైతే క్వశ్చన్ వర్డ్ ఉందో అది స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, వేర్, తర్వాత వెర్బ్ ఉంటుంది, ఈజ్, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. అంటే వేర్ ఈజ్ ద రైల్వే స్టేషన్ అంటే అది డైరెక్ట్ క్వశ్చన్. రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద బ్యాంక్, బ్యాంక్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పి ఇలా మనం డైరెక్ట్గా వేర్ యూజ్ చేసి డైరెక్ట్గా ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం, మనం ఒకరిని అడగాలి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో అని చెప్పి. అంటే మీకు తెలుసా అనే దాంతో రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో అనే దాన్ని యాడ్ చేయాలి. అంటే ఆ రెండు క్వశ్చన్స్ని యాడ్ చేసి మనం ఒకరిని అడగాలి ఆ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందని చెప్పి. అప్పుడు ఎలా చేస్తాం చూడండి. డూ యు నో అంటే మీకు తెలుసా లేదా నీకు తెలుసా. వేర్ ఈజ్ ద రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, అంతే కదా. సో యాజ్ ఈజ్గా ఇదే స్ట్రక్చర్ని యూజ్ చేస్తూ ఇదే సెంటెన్స్ మనకి రాయడం జరిగింది. మీకు తెలుసా రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో అని అడగాలి కాబట్టి ఈ రెండింటిని మనం కంబైన్ చేయాలి. ఇక్కడ డూ యు నో తర్వాత జనరల్గా డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది. అయితే ఈ డైరెక్ట్ క్వశ్చన్ని మనం ఇలా రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడిగేటప్పుడు స్టేట్మెంట్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే చూడండి, డూ యు నో వేర్ ద రైల్వే స్టేషన్ ఈజ్, డూ యు నో వేర్ ద రైల్వే స్టేషన్ ఈజ్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్లో స్టార్టింగ్ వేర్ వచ్చి తర్వాత ఈజ్ అనే వెర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ రావడం జరిగింది. అంటే ముందు ఈజ్ వచ్చి తర్వాత రైల్వే స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ముందు రైల్వే స్టేషన్ వచ్చి తర్వాత ఈజ్ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే డైరెక్ట్ క్వశ్చన్ ఉందో ఆ డైరెక్ట్ క్వశ్చన్ కాస్త ఇక్కడ స్టేట్మెంట్లో మారిపోయింది. ఎందువల్లంటే స్టేట్మెంట్లో ముందు సబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ వస్తుంది. అదే క్వశ్చన్స్లో ముందు వెర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సో డూ యు నో యాజ్ ఇట్ ఈస్గా ఉంది, వేర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అయితే ఈ తర్వాత స్ట్రక్చరే మారింది. ఇక్కడ ఈజ్ ద రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడేమో ద రైల్వే స్టేషన్ ఈజ్ అని ఉంది. సో మనం ఎలా అడగాలి? డూ యు నో వేర్ ద రైల్వే స్టేషన్ ఈజ్, రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో మీకు తెలుసా అని చెప్పి ఇలా అడగాలి. అంతేగాని డూ యు నో వేర్ ఈజ్ ద రైల్వే స్టేషన్ అని అడగకూడదు. దట్ ఈస్ ద రాంగ్ స్ట్రక్చర్. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెన్ యూ టెల్ మీ హౌ మచ్ ఈజ్ దట్ ఫోన్, ఆ ఫోన్ ఎంతో కాస్త చెప్తావా. ఇక్కడ చూడండి, హౌ మచ్ ఈజ్ దట్ ఫోన్ అంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. దట్ ఈస్ ద రాంగ్ వన్. మనం ఎలా చెప్పాలంటే కెన్ యూ టెల్ మీ హౌ మచ్ దట్ ఫోన్ ఈజ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ రైట్. సెకండ్ వన్, కుడ్ యూ టెల్ మీ హౌ ఓల్డ్ ఈజ్ హీ, దట్ ఈస్ ద రాంగ్ వన్. ఎందువల్లంటే హౌ ఓల్డ్ ఈజ్ హీ అనేది డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, కుడ్ యూ టెల్ మీ హౌ ఓల్డ్ హీ ఈజ్, ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఎంబెడెడ్ క్వశ్చన్గా ఇక్కడ హౌ ఓల్డ్ హీ ఈజ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, మే ఐ నో వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ నేమ్, డైరెక్ట్ క్వశ్చన్. సో దట్ ఈస్ ద రాంగ్. సో ద రైట్ వన్ ఈస్ మే ఐ నో వాట్ యువర్ నేమ్ ఈజ్, దట్ ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, వుడ్ యూ నో హూ ఈజ్ ద మేనేజర్ అంటే మేనేజర్ ఎవరో తెలుసా. ఇక్కడ చూడండి, వుడ్ యూ నో హూ ద మేనేజర్ ఈజ్ అని చెప్పి అనాలి తప్ప ఇలా చెప్పకూడదు. సో దిస్ ద రాంగ్, దిస్ ద రైట్ వన్. లాస్ట్ వన్, కుడ్ యూ టెల్ మీ వేర్ ఈజ్ ద వాష్రూమ్, వాష్రూమ్ ఎక్కడ ఉందో కాస్త చెప్తావా.
దట్ ఈస్ ద రాంగ్ వన్. ఎందువల్లంటే వేర్ ఈస్ ద వాష్రూమ్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇంక్లూడ్ చేసాం కాబట్టి. సో ఇక్కడ చూడండి, కుడ్ యూ టెల్ మీ వేర్ ద వాష్రూమ్ ఈజ్ అని చెప్పి అడగాలి. సో వేర్ ద వాష్రూమ్ అని చెప్పి అడగాలి తప్ప ఇలా డైరెక్ట్గా అడగకూడదు. సో దిస్ ఇస్ ద రైట్ వన్. సో ఇలా మనం ఈ రకమైన క్వశ్చన్స్ని మనం కన్వర్జేషన్ ఇంగ్లీష్లో కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి ఆన్సర్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. బ్యాంక్ ఎక్కడుందో కాస్త చెప్తారా? బ్యాంక్ ఎక్కడుందో కాస్త చెప్తారా? సో దాని ఆన్సర్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఎటువంటి టాపిక్స్ అవసరం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనే దాని మీద కూడా మీరు కామెంట్స్ తెలియజేసినట్లయితే వాటికి తగ్గట్టుగా నేను వీడియోస్ మేక్ చేయడం జరుగుతుంది, ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.